అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి లండన్ విమానం అంటే ఫ్లై అయిన కొన్ని నిమిషాలకే అది కుప్పకూలడం ఏంటి అనే దానిపైన అయితే ఒక విచారణ కమిటీ అయితే ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ విచారణ కమిటీ అనేది అసలు ఏం చేస్తుంది అనే దానిపైన అయితే చాలా మంది భారతీయులు ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే ఫ్లైట్ క్రాష్ కు విచారణ ఉన్నత కమిటీని అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని అయితే ఏర్పాటు చేశారు, నియమించారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఫ్లైట్ క్రాష్ కు దారి తీసిన కారణాలపై అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు విచారణ ఏ రకంగా ఉంటది అనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఏవైతే మానవ తప్పిదాల లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదంతా జరిగిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మనకి సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతా ఉంది. సో ఏవైతే ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది నిపుణులతో కూడా మనము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒకటే ప్లైన్ లో ఒకటేసారి ఎట్ ది సేమ్ టైం ఒకే టైంలో 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అనేది ఇంపాసిబుల్, ఇది చరిత్రలోనే ఇప్పటి వరకు జరగలేదు అని చెప్పేసి చాలా మంది ఎవరైతే గతంలో పైలట్ గా ఉన్నటువంటి చాలా మోస్ట్ సీనియర్ పైలట్స్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీంట్లో క్షణాల వ్యవధిలోనే ఈ కుప్ప కూలిపోవడానికి గల కారణం ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో క్లియర్ కట్ గా ఈ ఆర్టికల్ అయితే మనం అసలు ఏముంది అనే దానిపైన మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లైట్ క్రాష్ కు దారి తీసిన కారణాలపై ఈ కమిటీ విచారించినట్లు ట్వీట్ చేసింది. అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కావచ్చు, SOPS ప్రమాదాలు జరగకుండా అనుసరించవలసిన గైడ్ లైన్స్, దాంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త SOPS ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విచారణ కమిటీ అయితే ఒక ఆలోచన అయితే చేసిందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఏదైతే కొన్ని ట్వీట్స్ అనేది ఇవాళ వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024లో డిసెంబర్ 9న ఒక ఆస్ట్రో అనే ఒక మహిళ కావచ్చు, దాంతో పాటు సారా అనే మహిళ, వాళ్ళిద్దరు కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ కూలిపోయి ఒక 2 రోజుల ముందే సారా ఆడమ్స్ అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది, తను కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్ ఏముందంటే అంటే భారత్ లో ఎప్పుడు ఎరగని రీతిలో ఒక ఎయిర్ క్రాష్ అనేది జరగబోతా ఉంది. సో దానికి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరైతే ఆ సారా ఆడమ్స్ అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అసలు ఆమెకి ఈ ప్లేన్ కి దాంతో పాటు ఇక్కడ గుడ్ లక్ అని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలా మంది అలా నెటిజన్లు వాపోతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి పహల్గామ్ లో జరిగినటువంటి యుద్ధం, సో ఏదైతే ఆపరేషన్ సింధూర్తో దాదాపు 23 నిమిషాలలోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని 9 ఉగ్ర స్థావరాలను అయితే నేలమట్టం చేశారు. దాదాపు 200 నుంచి 250 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు మోడీ సర్కార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైతే మనకి హఫీజ్ సయ్యద్ కావచ్చు, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏవైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట మాట్లాడడం జరిగింది. మోడీ ఒకవేళ మీరు సింధు జలాల్ని మీరు వదలకపోతే సింధు నది జలాల్లోనే భారతీయుల రక్తం పారిస్తాం, నీ శ్వాస ఆపేసామని చెప్పేసి ఎవడైతే ఆ పిచ్చి కుక్క ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. లింక్ ఉన్నట్టే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అక్కడ ఏదైతే మోడీ గారి ఇలాకాలో మోడీ గారి ఏదైతే ఆ రాష్ట్రంలోనే ఇలా మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉండడం నిజంగా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పి చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక లక్కీ నెంబర్ అనేది ఇలా ఒక కొంప ముంచిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే అతను ఎవరైతే విజయ్ రూపానికి సంబంధించినటువంటి బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇన్ కేస్ నిన్న ఎవరైతే విజయ్ రూపానీ గారు గుజరాత్ నుంచి లండన్ కి వెళ్తున్న ఫ్లైట్ లో కూడా అతని సీట్ నెంబర్ 12 అండి. మరి ఇదంతా కూడా తెలిసిన తర్వాతనే ఎవరైతే కక్షపూరిత అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా చేశారా అనేటట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారిని కొట్టలేక ఎవరైతే మాజీ సీఎం ని దృష్టిలో పెట్టుకొని ఈ నంబర్ ని కోడ్ చేసుకొని మరి ఇదంతా చేశారా, ఇదంతా కూడా ISI తీవ్రవాదులకు సంబంధించినటువంటి కుట్రన, ఉగ్రవాదుల కుట్రన అనే దానిపైన చాలా మంది వాళ్ళ బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. సో ఒక విచారణ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. మరి ఆ విచారణ కమిటీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇన్సిడెంట్స్ చూస్తుంటే అక్కడ లక్కీ నంబర్ కాస్త ఇవాళ ఆయన ప్రాణమే తీసేసింది. ఆ లక్కీ నంబర్ ఎంత మందికి తెలుసు? అసలు ఈ ప్లేన్ లోనే ఇదే రోజు అదే సీట్ నంబర్ లో కూర్చుంటాడు అని చెప్పేసి మాజీ సీఎం
ఆయన ఒక కట్టర్ బీజేపీ వాది, మోడీ గారికి అతి సన్నిహితుడుగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఏదైతే గుజరాత్ లో 10 సంవత్సరాలు తను సేవలు అందించాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ఎవరిని కొట్టినా ఒక సింబాలిక్ గా కొడతా ఉన్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే ఆ ప్లేన్ లో ఒక మాజీ సీఎం ఉన్నాడు, ఆ సీఎం కూడా చనిపోయాడు. పూర్తిగా క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలడం ఏంది అనే దానిపైన అయితే చాలా ఇవాళ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక లక్ష లీటర్ల ఇంధనం అనేది దాంట్లో ఫుల్గా ఉంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పోతే, అంటే ఇక్కడ మనము కొంత సైంటిఫిక్గా మాట్లాడుకున్నా, లేకపోతే కొంత ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం పక్కన పెట్టి మాట్లాడుకున్నా కూడా, ఆ ప్లేన్ ఏదైతే ఉందో, ఆ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లో 1,01,200 లీటర్ల ఇంధనం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకవేళ అది టేకప్ అయ్యి ఉంటే అది ఎక్కడో, అంటే జనావాసాలు లేని ప్రదేశాల్లో, లేకపోతే ఎక్కడో ఒక సముద్రంలో అది ఒకవేళ పడే అవకాశం ఉంటుందనే ఒక ప్లాన్తోనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ స్టార్ట్ అయిన 1 మినిట్లోనే ఆ ప్లేన్ అనేది క్రాష్ కావడం, అది జనావాసాల్లోకి దూసుకెళ్లడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ట్వీట్ల వల్ల కలవర పెడతా ఉన్నాయని చెప్పుకోవాలా. ఎవరైతే సారా కావచ్చు, దాంతోపాటు ఆస్ట్రో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. 6 నెలల కిందనే తను పసికట్టడం జరిగింది. గతంలో ఎన్నడ లేని విధంగా ఏరోప్లేన్స్ క్రాష్ అవుతాయి, దాంతోపాటు ఎంతో అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆస్ట్రో అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే సారా ఆడన్స్ అనే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తను కూడా 2 డేస్ ముందే గుడ్ లక్ అని చెప్పేసి తను ట్వీట్ చేయడం జరిగింది. సో దానిపైన ప్రాపర్గా ఎవరైతే విచారణ చేస్తున్నటువంటి అధికారులు ప్రతిదీ అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇదొక ఉగ్ర కుట్రనా, లేకపోతే సాంకేతిక లోపమా, దాంతోపాటు ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి లండన్ విమానం అంటే ఫ్లై అయిన కొన్ని నిమిషాలకే అది కుప్పకూలడం ఏంటి అనే దానిపైన అయితే ఒక విచారణ కమిటీ అయితే ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ విచారణ కమిటీ అనేది అసలు ఏం చేస్తుంది అనే దానిపైన అయితే చాలా మంది భారతీయులు ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనం మాట్లాడుకుంటే ఫ్లైట్ క్రాష్ కు విచారణ ఉన్నత కమిటీని అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీని అయితే ఏర్పాటు చేశారు, నియమించారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఫ్లైట్ క్రాష్ కు దారి తీసిన కారణాలపై అయితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అసలు విచారణ ఏ రకంగా ఉంటది అనే దానిపైన అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఏవైతే మానవ తప్పిదాల లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదంతా జరిగిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మనకి సోషల్ మీడియాలో ఒకే ఒక పోస్ట్ అనేది వైరల్ అవుతా ఉంది. సో ఏవైతే ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది నిపుణులతో కూడా మనము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఒకటే ప్లైన్ లో ఒకటేసారి ఎట్ ది సేమ్ టైం ఒకే టైంలో 2 ఇంజన్లు ఫెయిల్ కావడం అనేది ఇంపాసిబుల్, ఇది చరిత్రలోనే ఇప్పటి వరకు జరగలేదు అని చెప్పేసి చాలా మంది ఎవరైతే గతంలో పైలట్ గా ఉన్నటువంటి చాలా మోస్ట్ సీనియర్ పైలట్స్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీంట్లో క్షణాల వ్యవధిలోనే ఈ కుప్ప కూలిపోవడానికి గల కారణం ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో క్లియర్ కట్ గా ఈ ఆర్టికల్ అయితే మనం అసలు ఏముంది అనే దానిపైన మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లైట్ క్రాష్ కు దారి తీసిన కారణాలపై ఈ కమిటీ విచారించినట్లు ట్వీట్ చేసింది. అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కావచ్చు, SOPS ప్రమాదాలు జరగకుండా అనుసరించవలసిన గైడ్ లైన్స్, దాంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కొత్త SOPS ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విచారణ కమిటీ అయితే ఒక ఆలోచన అయితే చేసిందని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఏదైతే కొన్ని ట్వీట్స్ అనేది ఇవాళ వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 2024లో డిసెంబర్ 9న ఒక ఆస్ట్రో అనే ఒక మహిళ కావచ్చు, దాంతో పాటు సారా అనే మహిళ, వాళ్ళిద్దరు కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఈ కూలిపోయి ఒక 2 రోజుల ముందే సారా ఆడమ్స్ అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది, తను కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. దాంట్లో క్లియర్ కట్ ఏముందంటే, అంటే భారత్ లో ఎప్పుడు ఎరగని రీతిలో ఒక ఎయిర్ క్రాష్ అనేది జరగబోతా ఉంది. సో దానికి ఖచ్చితంగా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎవరైతే ఆ సారా ఆడమ్స్ అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అసలు ఆమెకి ఈ ప్లేన్ కి దాంతో పాటు ఇక్కడ గుడ్ లక్ అని చెప్పేసి చెప్పడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలా మంది అలా నెటిజన్లు వాపోతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి పహల్గామ్ లో జరిగినటువంటి యుద్ధం, సో ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో దాదాపు 23 నిమిషాలలోనే అక్కడ ఉన్నటువంటి
ఉగ్ర స్థావరాల్ని 9 ఉగ్ర స్థావరాలను అయితే నేలమట్టం చేశారు. దాదాపు 200 నుంచి 250 మంది ఉగ్రవాదుల్ని లేపేశారు మోడీ సర్కార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎవరైతే మనకి హఫీజ్ సయ్యద్ కావచ్చు, ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏవైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట మాట్లాడడం జరిగింది. మోడీ ఒకవేళ మీరు సింధు జలాల్ని మీరు వదలకపోతే సింధు నది జలాల్లోనే భారతీయుల రక్తం పారిస్తాం, నీ శ్వాస ఆపేస్తామని చెప్పేసి ఎవడైతే ఆ పిచ్చి కుక్క ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. లింక్ ఉన్నట్టే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అక్కడ ఏదైతే మోడీ గారి ఇలాకాలో మోడీ గారి ఏదైతే ఆ రాష్ట్రంలోనే ఇలా మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉండడం నిజంగా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పి చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక లక్కీ నెంబర్ అనేది ఇలా ఒక కొంప ముంచిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే అతను ఎవరైతే విజయ్ రూపానికి సంబంధించినటువంటి బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇన్ కేస్ నిన్న ఎవరైతే విజయ్ రూపానీ గారు గుజరాత్ నుంచి లండన్ కి వెళ్తున్న ఫ్లైట్ లో కూడా అతని సీట్ నెంబర్ 12 అండి. మరి ఇదంతా కూడా తెలిసిన తర్వాతనే ఎవరైతే కక్షపూర్త అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా కూడా చేశారా అనేటట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ గారిని కొట్టలేక ఎవరైతే మాజీ సీఎం ని దృష్టిలో పెట్టుకొని ఈ నంబర్ ని కోడ్ చేసుకొని మరి ఇదంతా చేశారా, ఇదంతా కూడా ఐఎస్ఐ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కుట్రన, ఉగ్రవాదుల కుట్రన అనే దానిపైన చాలా మంది వాళ్ళ బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. సో ఒక విచారణ కమిటీని అయితే ఏర్పాటు చేశారు. మరి ఆ విచారణ కమిటీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఇన్సిడెంట్స్ చూస్తుంటే అక్కడ లక్కీ నంబర్ కాస్త ఇవాళ ఆయన ప్రాణమే తీసేసింది. ఆ లక్కీ నంబర్ ఎంత మందికి తెలుసు? అసలు ఈ ప్లేన్ లోనే ఇదే రోజు అదే సీట్ నంబర్ లో కూర్చుంటాడు అని చెప్పేసి మాజీ సీఎం ఆయన ఒక కట్టర్ బీజేపీ వాది మోడీ గారికి అతి సన్నిహితుడుగా మనం చెప్పుకుంటా ఉంటాం. ఏదైతే గుజరాత్ లో 10 సంవత్సరాలు తను సేవలు అందించాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ఎవరిని కొట్టినా ఒక సింబాలిక్ గా కొడతా ఉన్నారు అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే ఆ ప్లేన్ లో ఒక మాజీ సీఎం ఉన్నాడు, ఆ సీఎం కూడా చనిపోయాడు. పూర్తిగా క్షణాల వ్యవధిలోనే అది కుప్పకూలడం ఏంది అనే దానిపైన అయితే చాలా ఇవాళ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక లక్ష లీటర్ల ఇంధనం అనేది దాంట్లో ఫుల్ గా ఉంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా పోతే అంటే ఇక్కడ మనము కొంత సైంటిఫిక్ గా మాట్లాడుకున్నా లేకపోతే కొంత ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం పక్కన పెట్టి మాట్లాడుకున్నా కూడా ఆ ప్లేన్ ఏదైతే ఉందో, ఆ బోయింగ్ ఫ్లైట్ ఏదైతే ఉందో దాంట్లో 1,01,200 లీటర్ల ఇంధనం ఉందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకవేళ అది టేకప్ అయ్యి ఉంటే అది ఎక్కడో అంటే జనావాసాలు లేని ప్రదేశాల్లో లేకపోతే ఎక్కడో ఒక సముద్రంలో అది ఒకవేళ పడే అవకాశం ఉంటుందనే ఒక ప్లాన్తోనా లేకపోతే ఏంటో తెలియదు, కానీ స్టార్ట్ అయిన 1 మినిట్లోనే ఆ ప్లేన్ అనేది క్రాష్ కావడం, అది జనావాసాల్లోకి దూసుకెళ్లడం అనేది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పుకోవాలా. ఎందుకంటే ట్వీట్ల వల్ల కలవర పెడతా ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలా. ఎవరైతే సారా కావచ్చు, దాంతోపాటు ఆస్ట్రో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. 6 నెలల కిందనే తను పసికట్టడం జరిగింది. గతంలో ఎన్నడ లేని విధంగా ఏరోప్లేన్స్ క్రాష్ అవుతాయి, దాంతోపాటు ఎంతో అభివృద్ధి కూడా చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎవరైతే ఆస్ట్రో అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే సారా ఆడన్స్ అనే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో తను కూడా 2 డేస్ ముందే గుడ్ లక్ అని చెప్పేసి తను ట్వీట్ చేయడం జరిగింది. సో దానిపైన ప్రాపర్గా ఎవరైతే విచారణ చేస్తున్నటువంటి అధికారులు ప్రతిదీ అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇదొక ఉగ్ర కుట్రనా లేకపోతే సాంకేతిక లోపమా, దాంతోపాటు ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమా? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అనేది షేర్ చేయండి.